హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. టుడే రెసిపీ నేతి బొబ్బట్లు అండి. ఇప్పుడు తయారు విధానం చూద్దాం. ముందుగా 2 కప్పులు మైదా పిండి తీసుకుని 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకుని కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి. పిండిని బాగా స్మూత్గా కలుపుకోవాలి. నేను చూపించే విధంగా కలుపుకోవాలి. పిండిని మనం మెత్తగా కలుపుకోవడం వల్ల బొబ్బట్లన్నీ చాలా స్మూత్గా వస్తాయండి. ఇప్పుడు 2 స్పూన్లు నెయ్యి, 1 స్పూన్ నూనె వేసుకుని బాగా పిండి అనేది మునిగే వరకు ఇలా ఉంచుకోవాలండి. మనకి పిండి అనేది ఆరకుండా ఉంటుందండి. ఇప్పుడు ఒక 3-4 గంటలు నానబెట్టుకోవాలండి. ఇప్పుడు 1 కప్పు పచ్చిశనగపప్పు తీసుకుని మనం బొబ్బట్లు చేసి ఒక అరగంట ముందర కొంచెం నీళ్ళు వేసుకుని నానబెట్టుకుందామండి. పచ్చిశనగపప్పు అనేది నానాక మనం 2 సార్లు బాగా వాష్ చేసుకుని పచ్చిశనగపప్పుని ఇప్పుడు కుక్కర్ గిన్నెలోకి వేసుకుని ఇప్పుడు 1 కప్పుకి 2 కప్పులన్నర వాటర్ వేసుకోవాలండి. ఒక 4 విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో స్టవ్ మీద పెడదాం. మనకు పిండి అనేది ఒకవేళ కలిపేటప్పుడు కనుక లూజ్ అవుతే కొంచెం జోరుగా అవుతే కనుక కొంచెం మైదా పిండి కలుపుకోండి. ఎందుకంటే కొత్తగా ట్రై చేసే వాళ్ళు కంగారు పడతారు కదా, ఏంటి జోరు అయిపోయిందా అని. అందుకు వాళ్ళ కోసం చెప్తున్నాను, కొంచెం మైదా పిండి కలుపుకొని పర్వాలేదు. మనకి 4 విజిల్స్ వచ్చాక కుక్కర్ మూత తీసుకుని ఒక 5 నిమిషాల్లో పచ్చనిపప్పు చల్లారనిచ్చి 1 కప్పుకి 1 కప్పున్నర బెల్లం తీసుకోవాలండి. 1 కప్పు పచ్చనిపప్పు అయితే 1 కప్పున్నర బెల్లం తీసుకోవాలి. ఫైన్గా పేస్ట్ కింద ఆడాలి. ఇప్పుడు కుక్కర్ గిన్నె పెట్టుకుని ఫైన్గా పేస్ట్ కింద ఆడుకున్న పూర్ణం అందులో వేసుకుని ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకుని ఒక 5 యాలకులు వేసుకుని బాగా దగ్గరికంట వచ్చే వరకు మనం గరిటెతో తిప్పుకోవాలండి. అలా వస్తే సరిపోద్ది. మీకు గరిటెతో చూపించిన విధంగా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లారనిచ్చి ఒక 5 నిమిషాలు అలా ఉండల కింద చుట్టుకుందాం. ఇప్పుడు కొంచెం పిండిని తీసుకుని మనం పిండి అనేది కొంచెం తక్కువే తీసుకోవాలండి. పూర్ణం అనేది ఎక్కువ ఉంటే కొంచెం మన టేస్ట్ బాగుంటుంది బొబ్బట్లు. పిండి అనేది ఎప్పుడు తక్కువే తీసుకోవాలి. అప్పుడు మందంగా ఉండవు, మనకి పల్చగా వస్తాయి బొబ్బట్లు కూడా. ఇప్పుడు దీన్ని ఇలాగా క్లోజ్ చేయాలన్నమాట. బయటకు పూర్ణం రాకుండా క్లోజ్ చేసి ఒక కవర్ మీద పెట్టి ఇలా అద్దుకోవాలండి. అలా రౌండ్గా అద్దుకోవాలి. నూనె కానీ నెయ్యి కానీ అప్లై చేసి అద్దుకుంటే మీకు చేతికి అనేది అంటుకోదండి. ఇప్పుడు స్టవ్ పై పెనం పెట్టి కొంచెం హీట్ అవనిచ్చాక కొంచెం నెయ్యి వేసి దోరగా వేపుకుందామండి బొబ్బట్ని. ఇప్పుడు 5 నిమిషాలకు ఒకసారి తిరిగేయాలండి బొబ్బట్ని. అదే 5 సెకండ్స్ కండి దోరగా ఫ్రై చేయాలన్నమాట. కొంచెం మధ్యలో నెయ్యి వేసుకుంటూ దోరగా ఫ్రై చేయాలి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఫ్రై చేయాలండి. మీకు ఇంకో బొబ్బట్ని నేను చేసి చూపిస్తున్నానండి ఎలా చేయాలో. కొంచెం పిండి తీసుకుని పూర్ణాన్ని ఇలాగా క్లోజ్ చేయాలన్నమాట. బయటికి రాకూడదు. మనకు పిండి మీద కొంచెం ఎక్కువే ఉండాలని చెప్పాను కదండి మీకు పూర్ణం. ఇలా కవర్పై ఇలా నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేసి ఇలా అద్దుకోవాలండి. ఒకవేళ మీకు చేతికి అంటుకుంటుంది అనుకుంటే కవర్ పైన వేసి కూడా అద్దుకోవచ్చండి. ఇలా అద్దుకున్నాక ఇప్పుడు దీన్ని కూడా పెనం మీద వేసి దోరగా కాలనిద్దామండి. కొంచెం నెయ్యి కూడా మధ్యలో ఇలా యాడ్ చేస్తూ ఉంటే బొబ్బట్లు టేస్ట్ బాగుంటుందండి. ఒకదాని తర్వాత ఒకటి అలా దూరగా వేగాక ఒక పక్కకు తీసుకుందామండి. అంతే, టేస్టీ బొబ్బట్లు రెడీ. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. మీరు కూడా బొబ్బట్లు ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.